ప్రజావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉదయం అన్ని ప్రాంతాల నందు అట్టహాసంగా ప్రారంభం. పెందుర్తి మండల పరిధిలో అన్ని పంచాయతీల నందు జనసేన పార్టీ ఓటర్ నమోదుపై అవగాహన, పలు చోట్ల ప్రత్యేక సదస్సులు. గౌరపాలెంలో శ్రీ గంగపరమదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగం, అమ్మవారి పీఠం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు. ఎస్రాయివరం మండలంలో అంగన్వాడీలు 15వ రోజు సమ్మె, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మంగళవారం ఉదయం అన్ని ప్రాంతాల నందు అట్టహాసంగా ఆరంభమైనాయి. ఇక దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పంచాయతీ నందు నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు హాజరై ఆటల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాలలో తలమునకలైన ప్రజలకు మరియు తరానికి ఎందరికీ ఈ పోటీలు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన పరికరాలన్నింటినీ స్థానిక సచివాలయం నుంచి అందిస్తున్నట్లుగా తెలిపారు. మళ్ళీ ఒక పండుగ వాతావరణం వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మొదలైంది. వాళ్ళ నిజంగా యువత అంతటికీ కూడా ముఖ్యంగా క్రీడాకారులకి క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రంగానికి కూడా పెద్దపీట వేస్తూ అటు విద్యకు కానీ, వైద్యానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సంక్షేమానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రాధాన్యత ఇస్తూ అదే రకంగా యువతను కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి యువకులందరినీ కూడా వాళ్ళకి ఉత్సాహం కల్పించాలి. గ్రామ స్థాయి నుంచి సచివాలయం స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారుల్ని ఎవరికైతే టాలెంట్ ఉండి అది బయటికి ఎక్స్పోజ్ చేసుకునేటువంటి అవకాశం లేదో వాళ్ళందరినీ కూడా మరింతగా ఉత్సాహం పెంచి మరి ఆడుదాం ఆంధ్ర ద్వారా వాళ్ళందరినీ కూడా పై స్థాయికి తీసుకురావాలి, వాళ్ళని మంచి క్రీడాస్ఫూర్తి పెంచాలి, మరింతగా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఇదైతే గతంలో కూడా మనం చూసాం. గతంలో మనకి మండల స్థాయిలో పెట్టినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రతి సచివాలయం స్థాయి నుంచి కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి నుంచి కూడా క్రీడాకారులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యాలు చేయాలి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రతి సచివాలయానికి కూడా క్రికెట్ కిట్స్ ఇస్తూ ఒక్కొక్క సచివాలయానికి 3 కిట్స్, 2 జెంట్స్కి అండ్ లేడీస్కి కూడా సపరేట్గా మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా సపరేట్ కిట్స్ ఇస్తూ 5 రకాలైనటువంటి క్రీడలు ముఖ్యంగా క్రికెట్, వాలీ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలోని అన్ని పంచాయతీల నందు జనసేన పార్టీ ఓటర్ నమోదుపై అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక పార్టీ ఉమ్మడి జిల్లాల రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పలు చోట్ల ప్రత్యేక సదస్సులు జరపబడుతున్నాయి. ఇక దీనిలో భాగంగా ఎస్ఆర్పురం పంచాయతీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పెందుర్తి నియోజకవర్గ ప్రజలు నేటి వరకు ఎన్నడూ ఎవరూ చూడనంత పెద్ద ఎత్తున సమీకరణతో జరిగిన ఈ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ అన్ని పంచాయతీల పరిధులు నందు పండగ వాతావరణం నడుమ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఇక్కడ ఆలయాల నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచకర్ల రమేష్ కి స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా స్థానిక గ్రామస్తులు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా ఉండే ఓటు విలువను ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఐతు సింహాచలం, రాజుల సుధాకర్, పిల్ల జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, సియాద్రి అప్పలరాజు, సేనాతి దేవుడు, గొర్ల అప్పారావు, ఎస్ఎస్ రమేష్, ఆర్ఎస్ నాయుడు, భీమేష్, కనకరాజు, సత్యారావు, ఉగ్గిన దేముడు, శ్రీను, కంచిపాటి మధు, సోమినాయుడు, ఎర్నిబాబు, పార్వతి, దుంబారి ప్రభాకర్ పాల్గొన్నారు. ఓటర్ నమోదు మీద అవగాహన కలగాలి అని చెప్పి ప్రజలను చైతన్యవంతపరచడానికి ఈరోజు జనసేన పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మండలంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి
ఓటర్గా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఆ యువత పెద్ద ఎత్తున ఓటర్గా నమోదయ్యి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందో దానికి పగ తీర్చుకునే విధంగా కసిగా రేపొద్దున్న తెలుగుదేశం జనసేన కూటమికి ఓట్లు వేయాలి అని, కొత్త ఓటర్స్ అందరూ కూడా ఫస్ట్ ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వేయాలి అని నినాదంతో ఈ ర్యాలీ తలపెట్టడం జరిగింది. అందరూ కూడా కొత్త ఓటర్స్ నమోదయ్యి ఎవరైనా మిగిలిపోయింటే ఈ కార్యక్రమాన్ని, మేము పెట్టిన కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం వచ్చే విధంగా మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అనకాపల్లి గౌరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి పీఠం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి పీఠం వద్ద మహిళలు ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా ఇటువంటి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బివరవి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగేందర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకరరావు మరియు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు. 2023 చండీయాగ మహోత్సవంలో భాగంగా మా యొక్క శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమంలో గత 4 రోజులుగా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ఆశ్రమం గురుభవన్ అయినటువంటి మద్దాల శ్రీను, అలాగే నా ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా మొన్న 22వ తారీఖు నుంచి కూడా మేము జనవరి 4వ తారీఖు వరకు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని మేము నిర్ణయించుకొని మరి 22వ తారీఖున దుర్గామాతకు మహాకళాహారతి ఇవ్వడం జరిగింది. అలాగే 23వ తారీఖున అష్టోత్తర కలశాభిషేకం పంచామృతాలతో ఇక్కడ ఇదే ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. మరి నిన్న జరగాల్సిన దీపారాధన రేపు 27వ తారీఖున నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు మరి అత్యంత శోభాయమానంగా మేము ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పోటీలను ఉత్సవంగా నిర్వహించడం జరిగింది. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా మా యొక్క పీఠం ద్వారా వాళ్ళకి సమస్త అన్నీ సమకూర్చి మేము ఇక్కడ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. వాటిలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులుగా మేము నిర్ణయించి వాళ్ళకి విజేతలకి ఇక్కడ మేము విరివిగా అందజేయడం జరిగింది. అలాగే పాల్గొన్న మిగతా 37 మందికి కూడా మేము ఇక్కడ కన్సలేషన్ ప్రైజ్ కింద మా యొక్క పీఠం తరఫున అందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క ఈ పోటీదారులకు, అలాగే ముఖ్యంగా మరి న్యాయనిర్ణేతగా వ్యవహరించినటువంటి అంబికా మేడం గారికి, అలాగే దూలం గోపి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో విజయవాడలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కలశ జ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపు గ్రామ పురవీధుల గుండా రేపు నిర్వహించడం జరుగుతుంది. జై భవానీ, జై జై భవానీ. అనకాపల్లి జిల్లా పాయకరపూడి నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో అంగన్వాడీలు 15వ రోజు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అంగన్వాడీలు, టీచర్స్ అండ్ హెల్పర్స్ గరిటి కంచితో నిద్ర లేపాలని, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇవ్వాలని, మా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని యు లక్ష్మీ సీతారత్నం, లావా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ, సత్యవతి, రత్నం, ఎర్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా అన్యాయం అయిపోయామని దేవీపట్నం గ్రామ నిర్వాసితులు వాపోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇళ్లను పూర్తి చేయకపోవడంతో నిర్వాసితులు ధవళేశ్వరం ఎల్ఎంసీ ఆఫీసులో పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ఎదుట నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను క్రీడలలో ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరులో ప్రారంభించారు. అదే సమయంలో అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ యువతకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారికి అవకాశాలు లభించకపోవడంతో అనేక మంది క్రీడాకారులు నిరుత్సాహంతో ఉన్నారని చెప్పారు. ఇటువంటి వారిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతోనే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఇక ఇదిలా ఉండగా అనకాపల్లిలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఇంటర్నేషనల్ క్రికెట్ అంబటి రాయుడు హాజరు కావాల్సి ఉందని, అయితే ఆయన ముఖ్యమంత్రితో కలిసి గుంటూరులో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని, ఈ నెల 28వ తేదీన అంబటి రాయుడు అనకాపల్లిలోకి రానున్నారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ఇక ఆ రోజు ఉదయం అంబటి రాయుడుతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం పెంటకోట కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో అంబటి రాయుడు యువ క్రీడాకారులతో ముచ్చటించనున్నారని మంత్రి చెప్పారు. ఇక క్రీడల పట్ల వారికి ఉన్న ఆసక్తిని తెలుసుకుని అందుకు తగినట్లుగా రాయుడు దిశానిర్దేశం చేయనున్నారని మంత్రి అమర్నాథ్ వివరించారు. కాగా అనకాపల్లిలో నియోజకవర్గంలోని తుమ్మపాల గ్రామంలో కూడా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. మిత్రులకు నమస్కారం, చిన్నారులకు మా శుభాశీస్సులు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మరి ఏదైతే ఉద్దేశంతో ఈరోజు మరి అనేక కోట్ల రూపాయలని ఈరోజు వెచ్చించి మరి ఒక స్పోర్ట్స్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి అత్యధిక మొత్తంలో పారితోషికాన్ని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవాళ సచివాలయ స్థాయిలో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి మరి మట్టిలో మాణిక్యాలు అంటాం మనం. మరి ఏదైనా సరే ప్రతిభ ఉండి మరి వారికి అవకాశాలు, గుర్తింపు లేని వారందరినీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి వారందరినీ వెలికి తీసి, మనందరికీ తెలుసు స్పోర్ట్స్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యం, రెండవది ఒక స్పోర్ట్స్ స్పిరిట్, అంటే గెలుపోటములు సహజం. ఇవాళ ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఓటమి చెందినా కూడా నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో మళ్ళీ విజయం సాధించవచ్చు అని ఒక మంచి ఆలోచన మరి స్పోర్ట్స్ మైదానాల్లో ఉన్న క్రీడాకారులకి ఉంటుందని చెప్పి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. అదేవిధంగా మరి కొన్ని మనకి ఇవాళ ఒక 5 స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనందరికీ కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉన్నారు. మరి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళితే వారికి భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన రాష్ట్రం నుంచి కూడా మరి అనేక మంది తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ఒక క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా అనకాపల్లి ఇప్పటికే అటు కళలకు కానీ ఇటు స్పోర్ట్స్కి కానీ మన అనకాపల్లి జిల్లా ఇప్పటికే ఎంతో ప్రఖ్యాతిగాంచింది. మరి ఈ కీర్తిని మరింత చాటి రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి నుంచి మరి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 70 సంవత్సరాల స్వతంత్రంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక క్రీడా సంబరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి దాఖలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేవు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో 5 ప్రధానమైనటువంటి క్రీడలు, క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, అలాగే వాలీబాల్, ఈ 5 క్రీడల్ని కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా ఉత్సవాలు జరపాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారులని, ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారుల్ని వెలికి తీయాలి. తద్వారా వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను రిప్రజెంట్ చేయాలి, లేదా దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి క్రీడా ఉత్సవాల్లో మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలి. ఇంకా మరింతగా రాణించినటువంటి క్రీడాకారులని దేశం తరపు నుంచి రిప్రజెంట్ చేయించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొదటగా అసలు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతాయి, ఎంతమంది దీనికి ఉత్సాహం చూపిస్తారు, ఎంతమంది రిజిస్ట్రేషన్స్ నిర్వహిస్తారు అన్నటువంటి ఒక అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. కానీ గడిచినటువంటి నెల రోజులుగా రిజిస్ట్రేషన్స్ ప్రారంభించిన తర్వాత నిన్నటికి, అంటే మొన్న ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ మనం క్లోజ్ చేస్తామో, క్లోజ్ చేసినటువంటి సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రీడాకారుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది
క్రీడాకారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ను ఆడదాం ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజలందరి మధ్య క్రీడా స్ఫూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని, క్రీడల ద్వారా ప్రజలకు శారీరక మానసిక ఉల్లాసం కల్పించింది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు ప్రతిపాడు మండలం ఒమ్మంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. స్థానిక జడ్పీటీసీ బెహారా రాజరాజేశ్వరి దొరబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పంచాది వీరబాబు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలే చిట్టిబాబులు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు ఈ క్రీడోత్సవంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, జేసీఎస్ ఇన్ఛార్జ్ రామిశెట్టి చిన్నబాబు, సొసైటీ అధ్యక్షులు గొంతిన సురేష్, వైస్ ఎంపీపీలు బంకు శ్రీను, లోండా లోవబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామిశెట్టి నాని, మామిడి నరసింహమూర్తి, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్రీడాకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, ప్రతి గ్రామాల్లోని అర్హులైనటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆడుతాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మింగ్ గ్రామంలోని, అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒమ్మింగి ప్రతిపాడు మండల గ్రామంలో మొదలుపెట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని, వారి యొక్క ఇదిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి అన్ని రకాలుగానే ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి. నెక్స్ట్ మండల స్థాయిలోని ఎంపికైన టీంలు మండల స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి. ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇందులో మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఎంతో ఘనంగా ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దాడి రత్నాక కసింకోట మండలంలో తేగాడ గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ దత్త జయంతి వేడుకల్లో వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. ఇక ముందుగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన రత్నాకర్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే దత్తాత్రేయుని జయంతిలో భాగంగా కొండ చుట్టూ నిర్వహించిన ఊరేగింపులో రత్నాకర్ పాల్గొని కొంత దూరం తన భుజాలపై పల్లకి మోశారు. అనంతరం ఇక్కడ నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని రత్నాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే దత్తాత్రేయ ఆలయ ప్రాంగణంలో వంటశాల, మండపం నిర్మాణాలకు తన వంతు సహకారం అందిస్తామని రత్నాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తుంపాల మంగతాయారు, సర్పంచ్ నీటిపల్లి ఈశ్వరమ్మ, నీటిపల్లి దివాకర్, నీటిపల్లి లక్ష్మి, వేగి దొరబాబు, వేగి పవన్ కుమార్, బెజవాడ రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఆశ్రమ వీధిలో వెంచేసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో 60వ వార్షిక జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాములకు సువర్ణ
ఆంజనేయ వారి దివ్య కళ్యాణం కన్నుల పండగ జరిగింది. ముందుగా శ్రీ సీతా సమేత రాముల వారిని, సువర్చల సమేత ఆంజనేయుల వారిని ముత్యాల పల్లెకిలో కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో కళ్యాణమూర్తులను కొలువుదీర్చి విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ పూజ, యజ్ఞోపవేత పూజ, మంగళ సూత్ర పూజలు వేద మంత్రాలతో నిర్వహించి కళ్యాణ క్రతువులను శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ దివ్యమూర్తుల కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించి తరించారు. ఈ సందర్భంగా వేద పండితులు చెరుకుపల్లి వెంకటేశ్వర శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క 60వ వార్షికోత్సవ కళ్యాణోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ స్వామివారికి, ఆంజనేయ స్వామి వారికి, సువర్చలాదేవికి, అలాగే సీతారామచంద్ర ప్రభువులకి కూడా దివ్య కళ్యాణం చేయడం జరిగింది. లోక కళ్యాణం కోసమే వార్షికంగా ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపుగా గ్రామోత్సవంగా విగ్రహాలను తీసుకువచ్చి ఇక్కడ స్వామివారికి, అమ్మవార్లకు దివ్య కళ్యాణ ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 60వ సంవత్సరం సందర్భంగా స్వామివారికి 1000 కొబ్బరికాయలతో అభిషేకం, సహస్ర నారికేల ఫలోదక స్నానాభిషేకం చేసిన తర్వాత రోజు స్వామివారికి, అమ్మవారికి పంచామృతాభిషేకాలు పూర్తి చేసుకుని ఈరోజు సాయంత్రం స్వామివార్లకు, అమ్మవార్లకు దివ్య కళ్యాణోత్సవం, అలాగే రేపు ఉదయం ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క కళ్యాణ వార్షికోత్సవ సందర్భంగా రేపు ఉదయం హవనాది కార్యక్రమాలు, హోమాలు, పూర్ణాహుతి అవన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు పూర్ణాహుతికి వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాం. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలను నేడు గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై బ్యాడ్మింటన్ ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయంతి ప్రసాద్, ఎంఈఓ బి శ్రీధర్, ఈఓపీ ఆర్డి కృష్ణారావు, పీటీలు వై శేఖర్బాబు, దేవాంగుల సంఘ నాయకుడు ఎం చంద్రయ్య, ఏఎంసీ చైర్మన్ కె అర్జునరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, మండల సలహాదారుడు ఎం గణపతిరావు, మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్, ఎంపీటీసీలు ఎం సుగుణకుమారి, అమర ఉష, సర్పంచ్లు జక్కర ఉమా, నల్లి జగదీశ్వరరావు, సర్పంచ్ ప్రతినిధి ఇప్పిలి ధనుంజయరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎం గంగాధర్, అమర రమణ, ఎం పార్వతీశం, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామీణ యువతకు ప్రోత్సహిస్తూ మరి ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ రోజు నుంచి ఇనాగ్రేట్ చేసిన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చక్కనైనటువంటి ప్రణాళికతో ప్రతి ఒక్క యూత్ని కూడా మరి ఈ ప్రోగ్రాం నుంచి వాళ్ళ సామర్థ్యాన్ని, ప్రతిభని గుర్తించాలి. గ్రామాల్లో ఉండేటువంటి దర్శనానికి మరి ముందుకు తీసుకొని వెళ్ళాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరి పిల్లలందరినీ కూడా యూత్ని ప్రోత్సహించాలనేటువంటి మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు మరి ఆడుదాం ఆంధ్ర ఈరోజు స్టార్ట్ చేశారు. మరి మన కొరసవాడలో ఈ కార్యక్రమంకి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, కొరసవాడ మన అర్జున్ మహేష్ గారికి, మరి అలానే గౌరవ ఎండిఓ గారికి, యుఆర్డి గారికి, గౌరవ ప్రభుత్వ అధికారులందరికీ, సచివాలయ ఉద్యోగస్తులందరికీ, వాలంటీర్స్, మెడికల్ ఆఫీసర్స్కు, మరి పాత్రికేయ సోదరులకు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి యూత్కు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, క్రీడా ఉత్సాహంతో మరి క్రీడల్లో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మరి అందరూ యూత్కి మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం చాలా గొప్ప వినూత్నమైనటువంటి మార్పులతో, ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు చాలా ఒక దిశానిర్దేశంతో, మంచి గైడ్ లైన్స్తో చాలా చక్కగా మరి తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా పిల్లలందరూ సాయంకాలం వేసాక ఆడుకుంటూ ఉంటారు. మరి ఈ ఆట అనేది క్రీడల్లో వాళ్ళ తనకు స్ఫూర్తి చూపించారండి. మరి క్రీడల ద్వారా ఆరోగ్యాలు అందరికి కూడా బాగుంటాయి. మరి క్రీడలను ఆడడమే కాక క్రీడను ప్రోత్సహించినా కూడా చాలా ఆనందంగా మంచి
డిజిటల్ స్పిరిట్ అనేది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా. అలాగే ముఖ్యంగా యువత ఈరోజు వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. మరి ఇక్కడ సచివాలయం కులం, మతం, వర్గం, ప్రాంతంలో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరి వాడిగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం మిలిటరీ రోడ్ల వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు ఉద్దేశించి వారు మాట్లాడుతూ రంగా స్ఫూర్తితో ఆయన అభిమానులు ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లుగా చెప్పారు. దేశ విదేశాల్లో కూడా రంగాకు అభిమానులు ఎంతో మంది ఉన్నారని చెప్పిన ఆయన రానున్న రోజుల్లో రంగా అభిమానులు ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు టీం అందరూ కలిసి మరి రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పించుకున్నాం. అందరికీ తెలుసు, ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఎవరైతే ప్రజల సమస్యలకి అంకితమై పనిచేస్తారో అందులో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన అందరికీ కూడా, ఆయన కాపు జాతికి సంబంధించినప్పటికీ కూడా అన్ని కులాలు, అన్ని మతాలకి సంబంధించిన ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి. అదేవిధంగా ప్రజల సమస్యల పోరాటంలోనే ప్రాణాలు అర్పించిన వ్యక్తి. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 35 సంవత్సరాల కిందట ఆయన మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ మరి దారుణంగా హత్యకు గురి కాబడడం జరిగింది. అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో, ప్రజలకి ఏమైతే కావాలని కోరుకున్నారో మేము కూడా అందరం కూడా అదేవిధంగా ప్రజలకి అన్ని అందేలాగా చూడటానికి మా జగన్ గారి ప్రభుత్వం ద్వారా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నాయకులు వంగవీటి రంగా గారు విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఎంపీ మేడం గారు, గీతా విశ్వనాథం గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, కూడా చైర్పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కొండపాలెం చెందినటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున రంగా గారు హత్యకు గురవడం జరిగింది. హత్యకు గురైన సందర్భంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఉద్యమాలు అప్పుడు చాలా బాధపడటం జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నాకు తెలుసుండగా రంగా గారు హత్య గావించినప్పుడు జరిగిన అల్లర్ల వల్ల ఆయన మీద ఉన్న అభిమానులు మేమందరం కూడా ఎప్పుడైతే కొంచెం ఎమోషనల్ గురయ్యామో అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాకినాడపట్నంలో. నాకు తెలుసుండగా కాకినాడపట్నంలో కర్ఫ్యూ ఉందంటే అది రంగా గారు చనిపోయినప్పుడే. అంటే ఆయన మీద అభిమానం అందరికీ కూడా, కాకినాడపట్నం ప్రజలందరికీ కూడా. కనుక రంగా గారు ఎక్కడన్నా కూడా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మొట్టమొదటి మా రాజకీయ గురువు ఎవరంటే రంగా గారు, తర్వాత జక్కపూడి రామ్మోహన్ రావు గారు సమక్షంలో, తర్వాత రాజశేఖర దగ్గరికి వెళ్తాం. ఇలా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం రంగా గారి యొక్క ఆయన మనస్సు నచ్చి, ఆయన యొక్క భావాలు నచ్చి, ఆయనకు ఆకర్షితులయ్యి ఆయన శిష్యులుగా మేము అందరం ఉండడం జరిగింది. తర్వాత రామ్మోహన్ రావు గారికి వెళ్ళి ఈ స్థాయికి రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మా గురువు గారు రంగా గారు ఎక్కడన్నా కూడా ఆత్మశాంతి చేకూడాలని మనస్ఫూర్తిగా రంగా గారు. సబ్బవరం మండల కేంద్రంలోని మదర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో మంగళవారం ప్రభుత్వం చేపట్టిన ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పురుషుల క్రికెట్ పోటీలను కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సాహం చేసేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఒక వేదికగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్యాటింగ్ చేయగా వైఎస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ బౌలింగ్ చేసి క్రీడాకారులను, యువకులను ఉత్సాహపరిచారు. అంతకుముందు క్రీడాకారులను ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రీ బాబులు, ఎమ్మెల్యే అదీప్ రాజాకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యులు బయలుపూడి దేవుడు బాబు, వై రాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటాన రాము, ఎస్ నారాయణమూర్తి, ఇండిగ బిల్లి, దేముడు బాబు, సబ్బవరం పంచాయతీ కార్యదర్శి మూర్తిబాబు, బోను గంగు నాయుడు, అలాగే సబ్బవరపు నాగభూషణం, సబ్బవరం బుజ్జి, బండారు శ్రీనివాసులు, ఎడ్ల నాయుడు పాల్గొన్నారు. మరి సంక్రాంతి పండుగ ముందు మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్రీడాకారుల యొక్క పండుగ మొదలైంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి నినాదంతో
ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, టాలెంట్ని బయట ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మనకు తెలుసు అన్ని రంగాల్లోని కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక పక్క విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటితో పాటు క్రీడాకారులకు కూడా పెద్దపీట వేయాలి. క్రీడాకారుల్లో ఉన్నటువంటి స్ఫూర్తిని, వాళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని పెంచేటువంటి విధంగా మరి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత సంవత్సరం చేసినప్పుడు మండల స్థాయిలో మన ఈ క్రీడలు నిర్వహించాం. కానీ ఈసారి సచివాలయం స్థాయిలో అంటే సుమారుగా మన పెందుర్తి నియోజకవర్గమే తీసుకుంటే 100 సచివాలయాలు ఉంటే 100 సచివాలయాలకి కూడా ప్రతి ఒక్క క్రీడకి సంబంధించిన కిట్స్ అన్నీ కూడా ఇస్తూ, మహిళలకు సపరేట్గా మళ్ళీ కిట్స్ ఇస్తూ, క్రికెట్లో కూడా మహిళలకు కూడా ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. నిజంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో క్రీడాకారులందరూ కూడా మళ్ళీ ఎన్ని క్రీడలు అంటే మనకి తెలిసి ఏ పార్టీ ఉన్నా, ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా క్రికెట్ టీం ఉందంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆడుకునేటువంటి టీం. ఒక స్పోర్టివ్ స్పిరిట్ని కలిసికట్టుగా అందరూ శ్రమించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. మా పెందుర్తి నియోజకవర్గ క్రీడాకారులందరి తరఫున కూడా యాజ్ అ క్రికెటర్గా, యాజ్ అ క్రీడాకారుడిగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇటువంటి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తెలియజేసుకుంటున్నాను. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి తహసీల్దార్ ఎస్ఎస్పీ నాయుడు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ నాగగోపి, జడ్పీటీసీ అప్పల నరస, సర్పంచ్ రాణి, వైస్ సర్పంచ్ కరక రాజుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడదాం ఆంధ్ర పర్యవేక్షకులు మండల విద్యాశాఖ అధికారి కె వరహాలు బాబు మీడియాతో మాట్లాడారు. మంచి గేమ్స్ ఒక 5 గేమ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో అలాగే మండలంలో, నియోజకవర్గంలో కూడా ప్రైజులు అరేంజ్ చేయడం కూడా జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే దాన్ని ఎక్కడైతే నియోజకవర్గ స్థాయిలో మన శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విడుదల చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వాలని నిర్దేశించడం జరిగింది. దాన్ని అంటే మంచి ప్రోత్సాహంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకురావడం చాలా ఆనందకరం. దాన్ని మనందరం గుర్తించి గేమ్స్ ఆడే ప్రతి ఒక్కరు కూడాను తొందరపాటు లేకుండా, ఎక్కడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరే ఫేస్ చేయాలని కోరుకుంటూ ఇంత ప్రవేశపెట్టడం చాలా శుభసూచకం. గ్రామీణ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులు ఉంటారు. అది వాళ్ళకి పైకి రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా ఆడడానికి వాళ్ళకి మండల స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి వరకు మీ అందరినీ గుర్తించి మీ పేర్లన్నీ కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామనేసి నమస్కారం అండి. నేడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రీడా ప్రాంగణంలో నాతవరం మండలం, నాతవరం హెడ్ క్వార్టర్, సచివాలయం 1, సచివాలయం 2 ఈ యొక్క క్రీడలు ఇక్కడ మొదలయ్యాయండి. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో క్రీడాకారులను వెలికితీసి ఇక్కడ నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్కి, కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రమోట్ చేయడం కోసం క్రీడాకారుల యొక్క అభివృద్ధిని కోరుకుని ఈ యొక్క పథకాన్ని పెట్టి ఈరోజు ప్రారంభోత్సవం జరిగిందండి. హెడ్ క్వార్టర్లో ఈ కబడ్డీ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. ఈరోజు దీనికి షెడ్యూల్ వేయడం జరిగిందండి. షెడ్యూల్లో మొదట కబడ్డీ, అలాగే గర్ల్స్ కబడ్డీ, తర్వాత వాలీబాలు, ఇలా వరుసగా సచివాలయ స్థాయిలో జనవరి 6 వరకు ఉన్నదండి ఈ కార్యక్రమం. అలాగే జనవరి 10 నుంచి జనవరి 23 వరకు మండల స్థాయి, జనవరి 25 నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొదలవుతుందండి. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఎంఈఓ, ఇతర అధికారులు అందరూ కలిసి వాలంటీర్స్ యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. క్రీడాకారులను ప్రతి ఒక్కరిని కూడా మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ప్రాథమిక స్థాయిలో. ఆ రిజిస్ట్రేషన్ అనంతరం ఆటల పోటీలు మొదలయ్యాయండి. వారిని ఎటువంటి క్రీడా నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా చక్కగా ఆన్లైన్లో ఈ స్కోరు యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్కోరు చేయటం, ఆ విధంగా అందరి క్రీడాకారులకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ కార్యక్రమం ముందుకు వెళుతోందండి.
త్రిమూర్తాత్మకుడైన దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిన ప్రఖ్యాత దత్తక్షేత్రం పిఠాపురంలో దత్త జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయమైన శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో దత్తాత్రేయ స్వామికి శ్రీపాద శ్రీ వల్లభునికి పంచామృత అభిషేకాలు, వివిధ పండ్లాసాలతో అభిషేకాలు, పలు రకాల పుష్పాలతోనూ తులసిదళలతోనూ అర్చనలు, దత్తహోమం, దత్తపారాయణ, గురుచరిత్ర పారాయణ విశేషంగా జరిపారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు సంస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాసంస్థాన చైర్మన్ రెడ్డం జనార్దన్, సభ్యులు ఈవో సౌజన్య ప్రభాకర్ ఎమ్మెల్యే దొరబాబుకు స్వామివారి శేష వస్త్రాలు అందచేయగా పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డం జనార్దన్, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు స్వామివారి జయంతి సందర్భంగా విశేషమైన ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి సూచన మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేము 10,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సార్ సూచనలు సలహాల మేరకు మేము అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేసామని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభ టెంపుల్లో దత్త జయంతి సందర్భంగా కాణిపాకం టెంపుల్ నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం, అక్కడ చైర్మన్ గారు, ఈవో గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఏదైతే ఈ పిఠాపురంలో దత్తక్షేత్రంగా నిలబడే శ్రీపాద వల్లభ టెంపుల్లో కానీ, సుక్కేశ్వర స్వామి ఆలయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి వారందరికీ కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రెడ్డి జనార్దన్ రావు గారు అండ్ టీం, అలాగే ఆలయ ఈవో గారు, ఇతర సిబ్బంది, అలాగే అర్చకులు, పోలీస్ అందరూ కూడా, శానిటేషన్, మున్సిపాలిటీ అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ దేవుడు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయ కమిటీకి శ్రీపాద వల్లభ టెంపుల్ ఆశీస్సులు అందరికీ కూడా, ఈ స్వామివారి ఆశీస్సులు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాన్ని కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, ఆలయ కమిటీకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని ఆలమూరు ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, మండల వైకాపా కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, పెద్దపల్ల సొసైటీ చైర్మన్ నెక్కంటి బుజ్జి అన్నారు. ఆలమూరు మండలం చెముడులంక STSNM మరియు ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఇక ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి జాతీయ గీతాలాపన చేసి ఆంధ్ర రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీ, వాలీబాల్ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆలమూరు ఎంపీడీఓ కె జాన్ లింకన్తో కలిసి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మునుపెన్నడూ జరగని క్రీడా సంబరాలను గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతకు క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడదాం ఆంధ్రాను విజయవంతం చేద్దామని యువతకు పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంతో ప్రతి వ్యక్తి ఫిట్గా, చురుకుగా ఉండడంతో క్రీడల ప్రాముఖ్యతను అందరం తెలుసుకోవాలన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, క్రీడా స్ఫూర్తి వంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్పేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరు రోజుకు అరగంటకైనా జాగింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. ఇక క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు, ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం ద్వారా క్రీడా స్ఫూర్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోరాటి రాంబాబు, గ్రామ ఉప సర్పంచ్ దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, మోటూరు సురేష్, దొండపాటి శ్రీను, బుడ్డగ వీర వెంకటరావు, దొండపాటి వెంకటేశ్వరరావు, బుల్లిరెడ్డి, పెదపళ్ళ, చింతలూరు సర్పంచ్లు ఎడిద సత్య, శ్రీ మోహర్ ప్రసాద్ మార్గాని, కరుణయేసు, నామాల శ్రీను, ఎంఈఓ చెముడులంక, చింతలూరు పంచాయతీ కార్యదర్శులు చింతా వెంకటరెడ్డి, రేణుక, పలు శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఆడేద్దాం రండి అనే కార్యక్రమం ఈ వేళ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క క్రీడా మైదానంలో ఉన్నటువంటి నాయకులు, ఎంఈఓ గారు, మా నాయకులకు
అలాగే ఎంఈఓ గారు సాలిమరాజు గారికి, ప్రధాన ఉపాధ్యాయులు మన అప్పాజీ గారికి, ఎంఈఓ గారికి ప్రత్యేకమైనటువంటి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో క్రీడలు ఆటలు కూడా అంతే ముఖ్యమని మనం నిరూపించుకుంటాం. ఎందుకంటే చదువులో ఉండి ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు ఉంటాం, క్రీడల్లో ఉండి సర్టిఫికేట్ సంపాదించి అది క్రీడా కోటాల్లో వచ్చే ఉద్యోగాలు నేను చాలామంది ఉద్యోగస్తులు చూడడం జరిగింది. ఇది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకోవడంలో 100% కూడా ఇది కరెక్టే అని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం చాలా శుభసూచకం. ఈ యొక్క ఆటల పట్ల ఆరోగ్యమే కాదు మన ఉద్యోగాల్లోనే కూడా రాణిస్తామని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులు వాళ్ళకి పొద్దున్నే లేచిపోవడం అలవాటు అవుతుంది, ఆ బాడీ మీద ఒక ప్రేమ కలుగుతుంది, శారీర తప్పకుండా పెంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఆరోగ్యం మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి. మనం ఏదన్నా అనుకున్న పని సాధించడానికి ఆరోగ్యం 100% దోహదం చేస్తూ ఉంటుంది. ఎవరైనా మనం చిన్న వయసులో కూడా చాలామంది అనారోగ్యానికి గురైతే పాపం వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం. ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన వరం, జీవితమే ఒక వరం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కొక్కరిలో ఉంటుంది. శరీరానికి లోపల ప్రతిదీ కూడా మనం తీసుకునేది కానీ త్రాగేది కానీ ఇవన్నీ కూడా శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవి కానీ మనం తీసుకొని చక్కగా బాడీని ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ చక్కగా ఆటలాడుతూ ఉంటే ఒక చక్కటి బాడీ స్ట్రక్చర్ మనం కలిగి ఉంటాం. అలాగే మనం భవిష్యత్తులో ఏదైనా సాధించాలనుకుంటే సాధించడానికి ఆరోగ్యమే చాలా ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి దయచేసి ఈరోజు ఒక చక్కటి అవకాశం ప్రభుత్వం మనకి జరిగింది. చాలా కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో ప్రతి సచివాలయంలో కూడా ఈరోజు ఆటలు ఆడిస్తూ ఉన్నారంటే చాలా దీని ప్రాధాన్యత. ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నాయంటే భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది ఇదే మొదటిసారి అనేసి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్న నైపుణ్యత మరి ఎక్కడో దాగుంటుంది. దీని పైకి తీసుకురావడం అంటే సాధారణంగా ఎవరికి కూడా అవ్వదు. దాన్ని కోఆపరేట్ చేసే నాయకులు ఉండాలి. మరి కోఆపరేట్ చేసి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరి ఇదంతా ఆలోచన చేసి వీళ్ళందరినీ ఎలా పైకి తీసుకురావాలి, వీళ్ళకందరికీ మనం ఎలా గుర్తించి ఇవ్వాలా, ఎప్పటి నుంచో మరి ఇలాగ వెనకబడి ఉన్నది కనుక ఇటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ని మరి పైకి తీసుకొచ్చి మరి వాళ్ళ నైపుణ్యతని ఈ సమాజానికి నిరూపించడం కోసం మరి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా నడిపిస్తున్న మరి పీడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే మరి ముఖ్యమంత్రికి కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ రోజు కార్యక్రమం పిల్లల్ని ఉద్దేశించబడింది కాబట్టి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మీరందరూ పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహంగా వచ్చిన పిల్లలందరినీ కూడా నా అభినందన తెలియపరుచుకుంటూ మీరందరూ కూడా చదువులో ఎంతైతే క్రమశిక్షణతో ఉంటున్నారో అలాగే ఆటల యందు కూడా మీ యొక్క ప్రావీణ్యాన్ని చూపించి మీరు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికంగా కూడా క్రీడలు ఎంతో కొంత మనకి ఉత్సాహపరుస్తాయి, ఉల్లాసాన్ని ఇస్తాయి. దయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరూ కూడా వారి యొక్క శక్తి మేరకు, వారి యొక్క తెలివితేటల మేరకు వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి అలాగే జోనల్ లెవెల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియపరుచుకుంటూ కసింకోట మండలం
పేరంటాలపాలెం తెగడ గ్రామాలలో శ్రీ దాడి రత్నాకర్ పర్యటనలో భాగంగా గ్రామంలో ఉన్న కస్తూరిబాయి బాలికల ఆశ్రమ పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఎంతగానో పెంపొందిస్తాయని, అందుచేత ప్రజలకు కూడా లాభం చేకూర్చే విధంగా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక దీనిలో వివిధ క్రీడాంశాలలో గెలుపొందిన వారికి 2 కోట్ల వరకు బహుమతులు ప్రదానం ఉంటుందని తెలియజేశారు. ఉద్దేశించి గౌరవనీయులు రత్నాకర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. మరి వేళ కసింకోట మండలం తేగాడ గ్రామంలో ఇవాళ కేజీవీపీ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి మరి ఈరోజు ప్రారంభించుకొని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ అన్ని ఏర్పాటు చేసి అందులో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విజేతలందరికీ కూడా భారీ ఎత్తున మీ అందరికీ ప్రభుత్వం తరఫున అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో బహుమతులను కూడా పెద్ద ఎత్తున అనౌన్స్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బహుమతులు తీసుకోవడమే కాకుండా ఏదో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వరకు బహుమతులు వస్తాయి. మిగతా వాళ్ళు మీ అందరూ పార్టిసిపేషన్ అంటే క్రీడాస్ఫూర్తి, క్రీడలు ఎందుకు కండక్ట్ చేస్తామంటే క్రీడాస్ఫూర్తి రావడానికి. క్రీడాస్ఫూర్తి అంటే ఓడిపోయినా గెలిచినా మనం పెర్ఫామ్ బాగా చేసామా లేదా అనేటువంటిది అసెస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి మనల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకునే పరిస్థితిలో ఉండాలి మనం. అంతే తప్ప ఫస్ట్ వచ్చిన వాళ్ళు లేకపోతే సెకండ్ థర్డ్ వచ్చిన ఇంకెందుకు మాకు ప్రైజ్ రాలేదని చెప్పి వెళ్ళిపోవడం బయటికి, లేకపోతే దానికోసం విస్తృతంగా ప్రయత్నం చేయకపోవడం, ఇటువంటివన్నీ చేయకుండా మీ అందరూ కూడా శారీరక దృఢత్వం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీ అందరికీ తెలుసు ఇప్పుడు యోగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు యోగా క్లాసులు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా యోగా నిర్వహిస్తా ఉన్నాం, క్లాసులు కండక్ట్ చేస్తా ఉన్నాం, దానికి మార్కులు కూడా ఇస్తా ఉన్నాం తెలుసా. కొత్తగా డిగ్రీలో కూడా ఇంజనీరింగ్ లో కూడా యోగా పెర్ఫామ్ చేసి యోగా క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి మళ్ళీ యోగాలో కూడా టెస్టులు పెట్టి సుమారుగా 20 మార్కులు ఇస్తున్నాం. అంటే ఏంటి, శారీరకంగా కూడా మానసికంగా అందరూ దృఢత్వంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం. 24 గంటలు చదువు ఒకటి చదివితే సరిపోదు. 24 గంటలు 18 గంటలు 18 గంటలు చదువు చదివారు అనుకోండి, మీకేం చదువు అప్పదు. చదువుతో పాటుగా క్రీడలు కూడా ఉల్లాసం ఉత్సాహం రెండు కూడా సమానంగా మన లైఫ్ లో ఉండాలి. మధ్యలో ఆదివారం ఈసారి సెలవు వచ్చింది అనుకోండి, సినిమాలు చూస్తూ ఉండాలి. అలాగే క్లాస్ రూమ్ లో మీకు క్లాసులు అవుతా ఉన్నప్పుడు సాయంత్రం 3 నుంచి 4 ఎప్పుడో మీరు గేమ్స్ ఆడుకుంటా ఉండాలి. సో అట్లా పజిల్స్ ఏమైనా ఉంటే పజిల్స్ ఆడుతూ ఉండాలి. యోగా అయితే యోగా చేస్తూ ఉండాలి. మెడిటేషన్ అయితే మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసిన వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ఎల్ కానీ వాళ్ళ సివిల్ సర్వీసెస్ కానీ వాళ్ళందరూ టాపర్స్ ఏ విధంగా సాధించారంటే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటాము. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మంచి ర్యాంకులు కొడతా ఉన్నారు. కాబట్టి 24 గంటల పుస్తకం చదువుకుంటే మాత్రం మనం భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాము. అన్ని మన చదువుతో పాటుగా అన్ని ఉండాలి. కాబట్టి అందులో భాగంగా ఆరోగ్యం కూడా చూసుకోవాలంటే క్రీడలకు కూడా సమానంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్ల ఈవేళ ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో చక్కగా పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా. అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అఫీషియల్ ప్రోగ్రామ్. ఇది మీ అందరికి కూడా రేపు పొద్దున ఎక్కడ మీరు 10th క్లాస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ రెజ్యూమేలో రాసుకోవచ్చు. పార్టిసిపేటెడ్ ఇన్ ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర 2023-24 అట్ సో అండ్ సో స్కూల్ అని చెప్పి రెజ్యూమేలో రాసుకోవచ్చు. ఎప్పుడు మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా, మీరు డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నప్పుడు కూడా ఈ రెజ్యూమేలో రాసుకోవచ్చు. దానికి ఉపయోగపడతాయి ఇవన్నీ సర్టిఫికేట్స్. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో మీ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మరి ఇవాళ తేగాడ గ్రామంలో విశాలంగా ఉన్నటువంటి ఈ స్కూల్ ప్రాంగణంలో మీకు గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా చోట్ల అయితే చాలా దూరంగా పెట్టాం, కానీ ఇక్కడ తేగాడలో మీకు దగ్గరగా ఉంది. అదృష్టవంతులు మీ అందరూ కూడా. కాబట్టి చక్కగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ కోచెస్ ఉంటారు. అట్లాగే మీ అందరికి కూడా ఈ షెడ్యూల్స్ కూడా ఏ మ్యాచెస్ ఏ రోజు అవుతాయి అనేటువంటిది క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు రిజిస్టర్ చేసుకొని మీ అందరూ కూడా సచివాలయ పరిధిలో మీ అందరూ చక్కగా ఇవన్నీ ఆడుకొని మీ తాలూకా ప్రైజెస్ గెలుచుకుంటారని మనస్ఫూర్తిగా ఒకసారి కోరుకుంటూ మా సర్పంచ్ అలాగే దివాకర్, మా ఎంపీటీసీ మంగతయారు గారు మరి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఏ సహకారం కావాలన్నా కూడా వారు పూర్తి స్థాయిలో ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటారు. కాబట్టి మరొకసారి ఈ స్కూల్ హెచ్ఎం మీరేనా, హెచ్ఎం అలాగే ఫిజికల్ డైరెక్టర్
పీడి ఈవిడితోనే పని. ఇప్పుడు మన నెల రోజులు కూడా జాతి చూసుకోండి ఇవన్నీ మీ అందరూ అదేందా. కాబట్టి ఆడిచ్చేది ఈవిడే కాబట్టి వీళ్ళందరూ సహకారంతో పూర్తి స్థాయిలో మన ఊరి అలాగే ప్రైజ్లని ఇవ్వాలి. మీ పేర్లని నమోదు చేయాలంటే ఇంత కూడా మన పని ఉంటుంది. ఎవరు సెక్రటరీ గారు. అందువల్ల ఆయన కూడా ఏం పేరు నాగేశ్వర గారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ దగ్గరుండి మీ ఈ అన్ని రోజులు కూడా పర్యవేక్షణ చేస్తారు. కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా క్రీడా స్ఫూర్తి నిండి ఉండాలని, మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అద్భుతమైన స్పీచ్తో మంచి అందరిలోని కూడా ఉత్సాహాన్ని నింపారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలంలోని పెదమీరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆడదాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 26 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు వేదిక కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారని పుష్పశ్రీవాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో అనేక మంది యువత క్రీడలపై ఉత్సాహం ఉన్నవారు సరైన అవకాశాలు లేకపోవడంతో వారంతా తమ ప్రతిభను కనబరచలేక మరుగున పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఆర్డీఓ లావణ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం గౌరీశంకర్రావు, వైఎస్ ఎంపీపీ సంపత్ కుమార్, వానా నారాయణరావు, రాంబాబు, తిరుపతి నాయుడు, ఎం కిషోర్ పాల్గొన్నారు. ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులని ప్రోత్సహించే విధంగా, సచివాలయ స్థాయి నుంచి కూడా వాళ్ళ ప్రతిభని కనబరిచే విధంగా ఈరోజు మీకు ఎంకరేజ్మెంట్ కోసం ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా గతంలో క్రీడాకారుల కోసం, యువత కోసం తీసుకురాలేదనేది చెప్పగలం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా అంటే యువతకి మంచి విద్యని అందించడంతో పాటు ఈరోజు క్రీడల్లో ఏదైతే వాళ్ళకి ప్రావీణ్యం ఉందో వాటన్నిటినీ కూడా గుర్తించి ఆ క్రీడల ద్వారాగా వారిని ప్రోత్సహించి ఈరోజు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు జరిగి అంటే ఈ వేదిక నుంచి పెద్ద వేదికలకు వీళ్ళని పరిచయం చేసి క్రికెట్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అయితేనేమి వీటన్నిటిలో కూడాను గ్రామస్థాయిలో వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉంటుంది, కానీ వాటిని ప్రదర్శించే వేదిక అనేది ఉండదు. అలాగే వీటిల్లో వాళ్ళకి ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్కి ఆర్థికమైనటువంటి పరిస్థితులు సహకరించవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. క్రికెట్ అయితేనేమి ఇప్పుడు ఏవైతే ఈ 5 క్రీడలు ఉన్నాయో వీటిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం ఎందుకు ఉండకూడదు? మన పిల్లలు ఎందుకు ఆ టీంలో ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రతి ఊరు వెళ్ళండి, మేము ఎలక్షన్ అప్పుడు ప్రతి ఊరు వెళ్తుంటాం, మంచిగా ఆడేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. ఏదో ఎవరైనా పెద్ద మనసుతోటి ఒక మండల స్థాయి ఒక 10-20 ఎవరైతే టీంలు ఉన్నాయో వాళ్ళకి పోటీలు పెట్టి ప్రైజ్ మనీ ఇవ్వడం అన్నది మనం చూస్తుంటాం, కానీ అది వేదిక కాదు. అది మీ యొక్క ఏదైతే మీ స్కిల్ ఉందో, మీ టాలెంట్ ఉందో అది వేదిక కాదు. జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రైజ్ మనీ కోసమో లేకపోతే ఆ 10 మందికి తెలియడం కోసం మాత్రమే ఇప్పటి వరకు జరిగినటువంటి వేదికలు పనికొచ్చాయి. కానీ ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనేది మీరు సచివాలయ స్థాయి నుంచి మీరు మంచిగా మీ టాలెంట్ చూపిస్తే రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళేటువంటి ఒక వేదికని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు యువతకి కల్పిస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకొని మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మంచి స్థాయికి, రాష్ట్ర స్థాయికి మీరు అందరూ ఎదగాలని
దానికోసం ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కార్ చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉదయం అన్ని ప్రాంతాల నందు అట్టహాసంగా ప్రారంభం. పెందుర్తి మండల పరిధిలో అన్ని పంచాయతీల నందు జనసేన పార్టీ ఓటర్ నమోదుపై అవగాహన, పలు చోట్ల ప్రత్యేక సదస్సులు. గౌరపాలెంలో శ్రీ గంగపరమదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగం, అమ్మవారి పీఠం వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు. ఎస్రాయివరం మండలంలో అంగన్వాడీలు 15వ రోజు సమ్మె, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.